హలో వ్యూవర్స్, ఇవాళ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే మా అమ్మకి ఇన్స్పైరింగ్ ఉమెన్ అవార్డు వచ్చింది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు. సో ఈ ఈవెంట్ వచ్చి మన అతిథి బ్యాంకెట్ హాల్ మియాపూర్లో కండక్ట్ చేశారు. కండక్ట్ చేసిన వాళ్ళు తాపా ఆర్గనైజేషన్, సో తెలంగాణ ఆల్ ప్రిన్సిపల్స్ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేశారు. సో బెస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్స్ 100 బెస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్స్కి ఈ అవార్డ్స్ ఇచ్చారు. దాంట్లో మా మదర్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అంటే చాలా హ్యాపీ అయిన విషయం. సో వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దీని కొరకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఉమెన్స్ డే ఒకేషన్ పైన ఎందరో స్త్రీమూర్తులకి వాళ్ళ సేవలు గుర్తించి ఇవాళ వాళ్ళని సత్కరించుకోవడము తాపా చేసినటువంటి ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ సమాజం నడవాలి, సమాజం ముందుకెళ్ళాలి అనుకుంటే స్త్రీమూర్తుల యొక్క కృషి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మా టాపా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా స్త్రీమూర్తులను సత్కరించుకోవడము మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే స్త్రీ లేనిదే సమాజం లేదు. మరి అటువంటి స్త్రీమూర్తులని ఇవాళ జ్యోత్స్నా మేడం గారు ఒక కార్యక్రమం కాకుండా ఒక ఉద్యమంగా దీన్ని తీసుకొని సమాజంలో ఉండేటువంటి 100 మంది మహిళలకి సత్కారం చేద్దాం సార్ అని అనుకున్నప్పుడు మేము చాలా గర్వపడ్డాం. సో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ డైనమిక్ లేడీస్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ means Telugu first. So can I talk in Telugu please for some time? I feel very happy. ఎందుకంటే దాంట్లో ఆత్మీయత ఉంది తెలుగులో. సో అర్థం ఒక్కొక్క వర్డ్కి ఇట్ టచెస్ అస్, అది మనల్ని అందుకుంటుంది. సో తెలంగాణ ఆల్ ప్రిన్సిపల్స్ అసోసియేషన్ ఎందుకు పెట్టాలి అనుకున్నామంటే ఇప్పటివరకు మేము మా మైండ్ అండ్ సోల్తో కష్టపడి పనిచేస్తే మాకు ఎప్పుడు కూడా అసోసియేషన్ ఉండదు. సో ఎవరో వచ్చి మమ్మల్ని ఎందుకు చేయాలి, మా దాంట్లో మేమే ఒక అసోసియేషన్ చేసుకొని ప్రతి అకేషన్ని అందరం వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని నాకు వచ్చిన ఐడియాకి నాకు 2 బ్రదర్స్ ఉన్నారు. బ్రదర్స్ అంటే నా టీచింగ్ ప్రొఫెషన్ బ్రదర్స్. నాకు బయోజనరల్గా ఐ హ్యావ్ 4 బ్రదర్స్. బట్ ఈ 2 బ్రదర్స్ ఎవరంటే మా చైర్మన్ సార్ శ్రీకాంత్ సార్ అండ్ మై వైస్ చైర్మన్ శ్రీనివాస్ సార్. నేను అన్నాను సార్ ఇట్లా స్టార్ట్ చేద్దాము అని అంటే మాకు కొంచెం కావాలి కదా, దానికి ఒకళ్ళని స్ట్రాంగ్ ఉన్నారని తీసుకోవాలి కదా. అట్లాగే ఒక ట్రెజరర్గా మా వదినమ్మని తీసుకున్నాము, మిసెస్ అనుషాని. సో షీ ఈస్ బ్యాంకింగ్ అస్ and she was standing as support and strength. That's the reason we gave her treasurer post. మేమంతా ఈ పోస్ట్ తీసుకొని తనకి మాత్రం ఇచ్చాం. బికాస్ షీ నీడ్ టు మేనేజ్ ఆల్ ద థింగ్స్. ఏది ఎక్కువైనా తక్కువైనా అంతే కదా, ఫ్యాక్ట్స్ మాట్లాడలేదు. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ we started Telangana All Principals Association. On December 9th we were supposed to have a principals meet on NEP 2020, but it got postponed due to some reasons, and again we planned for January. That did not happen. Why? Because being a woman, I love empowering women. Why? Because a good and bad starts with a woman. Anything is a woman. Am I correct? So we stand as a support. We are the one who are giving them generation. Without we, the man cannot be complete. Yes? Yes. So you need to make the noise in a big way, because we are making somebody's family complete, and in every relation we make them complete. Like we play sister role, daughter-in-law role, mother-in-law role, all roles. Without us, no role can be there. So we are the ones making everything complete. So, and one more thing, in education also, we women
at home, we take care of our family, and we have a big education family where our support is very much needed. మమ్మల్ని ఎవ్వరు అడగరండి, బాగలేకపోతే ఏం తింటావు అట్లా ఎవరు ఏం అడగరు. ఎప్పుడు లేసి వండుతామని అడుగుతారండి. కరెక్టా? అందరు ఎప్పుడు లేస్తే అమ్మ ఎప్పుడు లేస్తుంది, అమ్మ ఎప్పుడు వండుతుంది అని అంటారు అంతే. కానీ అమ్మకి ఎవరైనా వండి పెట్టే వాళ్ళు ఉన్నారా? లేదు. సో అమ్మ రోల్, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ రోల్. సో ఈ రోజు we got an opportunity to travel along with women అన్నది ఫస్ట్ ఉమెన్స్ డే చేస్తామని we never expected, because January we were thinking for the meet, and it was God's plan that it should start with women, because we are doing for women. First main and we don't want, so no carry bags. This is such a beautiful, we got this for only 15 rupees. 15 rupees. गणाध्यक्षाय धीमहि वृषगीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ఈ దేశానికి ఈ సమాజానికి ఎంతో సేవ చేసిన వీర మహిళలు.
అది ఇచ్చేయండి ఇచ్చేసి చూడండి రైట్ అలా ఇలా చూడండి మేడం పెంచి పెద్ద చేసే వాళ్ళు ఈ వారం కనిపించిన అబ్బాయికి వచ్చి కాలు ఇవ్వడం అంటే బెల్ట్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మా అబ్బాయి బాగా వెళ్ళుంటాడు అంత అబ్బాయి ఏమంటారు చెడ్డలు. మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అందరూ తెలిసి ఉండొచ్చు. 1975లో ఆఫ్టర్ వరల్డ్ వార్ II మనము ఈ మార్చ్ 8 ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే సెలబ్రేషన్ గా మనం ఏదైతే దీన్ని సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టామో ఇంటర్నేషనల్ స్థాయిలో ఫస్ట్ న్యూజిలాండ్ లో ఓటు హక్కు మన ఉమెన్ కి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఉమెన్ రైట్స్ సంబంధించిన పోరాటంలో ఈ ఉమెన్ కి ఏదైతే ఓటు హక్కు ఇచ్చారో అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఉమెన్ అనేవాళ్ళు ఒక పోరాటం చేసి సాధించుకుంటూ వచ్చి ఒక స్థాయిలో వచ్చిన తర్వాత చాలా పోరాటాలు చేశారు. చాలా పోరాటాల్లో రైట్స్ ని సెక్యూర్ చేసుకుంటూ వచ్చారు. ఈ సెక్యూర్ చేసే పరిస్థితిలో దీన్ని అసెంబ్లీ స్టాజ్ లో ఇది ఉమెన్స్ ఇంటర్నేషనల్ డేగా ఏదైతే మనము దీన్ని నిర్ధారించడం జరిగిందో దాని గతంలో ఫిబ్రవరిలో దాని గతంలో చాలా సంవత్సరాలు చాలా నెలలు చాలా సందర్భాలు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేశారు. చివరికి 1977లో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రతి అసెంబ్లీలో ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని నిర్ధారించబడింది. మార్చ్ 8 ఈస్ ద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని. ఈ మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో ఏదైతే మనం అందరం ఒక దగ్గరికి అవుతున్నామో మీ తమ్ముడుగా మీ అన్నగా మీ తోడుగా ఎలాగైనా అనుకోండి. నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే ఇప్పుడు మేడం రత్న మేడం మీకు హక్కులు మీరు పడే బాధలు దీని గురించి కొన్ని విషయాలు చెప్పారు. కౌన్సిలింగ్ లో ఆవిడ చాలా మంది వస్తుంటారు. అవన్నీ కూడా ఆవిడ ఫీల్ అయ్యారు. ఎందుకంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు ప్రతి ఉమెన్ తాలూకు బాధ ఆవిడ కూడా ఉమెన్ కాబట్టి ఫీల్ అయ్యి దాన్ని మీ ముందు చెప్పారు. ఇక్కడ 1 మినిట్ నేను చెప్పి ముగిస్తాను. కాలు కడిగి కన్యాదానం ఇచ్చినప్పుడు మన పూర్వం దాన్ని తండ్రి అనేవాడికి కన్యాదానం లేకపోతే అది ముట్టి కలదు. అది తండ్రికి ఒకటి కూతురికి కాదు. తండ్రికి కన్యాదానం ఇస్తేనే తండ్రి తల్లి జన్మ సార్థం అవుతుంది. అంటే ఇది మన కూతురుగా పుట్టినందుకు తండ్రికి గొప్ప వస్తుంది. తండ్రికి ఒక కూతురు ఉన్నందుకు ఆ తండ్రి తల్లిగా జన్మలో తండ్రి అవుతుంది. అది సార్థం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా అలా అనుకోలేదు. మనం కూతురుగా పుట్టిన ఈ రోజు ప్రతి తండ్రి ఏం కోరుకుంటాడని అందరికీ తెలుసు. నాకు కూతురు పుట్టితే బాగుంది. నన్ను చివరికి నా అంతిమ యాత్రని నా కూతురు దగ్గర పెట్టాను. నా కూతురు ఇంట్లో ఉంటాను. నేను కూడా ఒక తండ్రిగా నేను తెల్లవారు లేచి నేను బహుశా 4 రోజుల్లో 20 రోజులు బయట తిరుగుతాను. నేను తెల్లవారు 5 గంటలకు బయటకు లేచి వెళ్ళిపోతే ముందు లేచి వచ్చి నా కూతురు బెడ్రూమ్కి వెళ్ళి తలుపు తీసి నా కూతురు ముఖం చూసి దుప్పటి కప్పుకుంటే దుప్పటి తీసి ఆయన ముఖం చూసి నేను బయటకు వెళ్తాను. బై మిస్టేక్ నా కూతురు కానీ ఆడ బెడ్రూమ్లో లేకపోతే మా మిస్సెస్ అంటారు ఏది మా ఎక్కడికి అంటే నేను ఎంత పర్టికులర్గా ఉంటానంటే ఆడపిల్ల అనేది ఇంటికి లక్ష్మి. ఎవరు కూడా ఆడదాయి లేకపోతే ప్రపంచమే లేదు. నెక్స్ట్ రీనా మాక్స్వెల్ మేడం గారిని వేదికపై రావాల్సిన కోరుతున్నాను. ఓకే సార్ రెడీ మేడం గారిని ఎడ్యుకేషనల్ ఫీల్డ్ శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ మేడం గారిని వేదికపై రావాల్సిన కోరుతున్నాం. నెక్స్ట్ మోనికా నాగ్పాల్ గారిని మైండ్ఫుల్నెస్ మోనికా నాగ్పాల్ గారిని వేదికపై రావాల్సిన కోరుతున్నాం. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సాహిత్య వారికి వర్ధన ఈరోజు
సాంగ్ వచ్చింది. బరువు ఉంటుంది. జోహార్ గాంధీ మాత సావిత్రిబాయి పూలే. అందరికి నిలబడి చేతులు పైకెత్తి. జోహార్ సావిత్రిబాయి పూలే. తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. జోహార్ సావిత్రిబాయి పూలే. చేతులున్న వాళ్ళు, గౌరవ వాళ్ళు, జోహార్ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే గారు. జోహార్ తల్లి సావిత్రిబాయి పూలే గారు. సాధిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాలను. భారతదేశ ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే ఆశయాలను. జోహార్ తల్లి సావిత్రిబాయి పూలేకి. గట్టిగా అందరూ చదువుకోవడం కాదు, ఆనగాటి గట్టిగా పీకిని పైకెత్తి నిమ్మలకెత్తి నచ్చేస్తారు. సామాజిక విప్లవకారిణి జోహార్ సావిత్రిబాయి పూలే. ఎక్కువసేపు ఏం మాట్లాడాలంటే 2 మాటలు మీతో పంచుకుందామని కొంచెం నేను హలో హలో ఇది బాగుందా ఇది బాగుందా ముందుగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించడానికి ఇంకొక తమ్ముడు కారణమైనందుకు ముందుగా తమ్ముడు భద్ర గారికి, ఆ తర్వాత జ్యోత్స్న గారికి, జ్యోత్స్నకి ఇక్కడికి విచ్చేసినటువంటి గారికి, చెల్లి రత్న గారికి, అట్లనే సత్యాకి, అనుష గారికి, సత్యనారాయణ సార్, మరి శ్రీకాంత్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నాతోటి అక్క చెల్లెలు, ఇంకొంచెం నా వయసు కంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారి అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు. అట్లనే ఇవాళ విమెన్స్ డే సందర్భంగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, విమెన్స్ డే అంటే కేవలం ఇది ఒక ఉత్సవంగా జరుపుకొని మనం వెళ్ళిపోవడానికి కాదు. విమెన్స్ డే ఎట్లా ఆవిర్భవించింది అనేటువంటిది చాలా మందికి తెలుసు. జర్మన్ విప్లవకారిణి క్లారా జెట్టింగ్ తన ప్రతిపాదనతో, ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదనతోటి మహిళా హక్కుల కోసం ఏర్పాటైతే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం ఇది పూర్తిగా. అంటే అందుకని ఇవాళ మనం అంటే కేవలం మహిళలకు ఒక్కరోజు కాదండి, 365 days మనదే కావాలి. అట్లా అయితేనే కావాలి కూడా. వాస్తవంగా ఇంతకుముందు తమ్ముడు కూడా చెప్పిండ్రు, ఈ సృష్టికి మూలం ఆడదే అని, ఒక మహిళ అని. అందుకని మహిళల హక్కులు కాలరాయబడుతున్న చోట స్వతంత్ర భారతం అని చెప్పబడుతున్నటువంటి ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో మహిళల హక్కులు ఇంకా ఎందుకు కాలరాయబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా మహిళలుగా మనం ఆలోచించాలి. మనతో పాటు కలిసి నడుస్తున్నటువంటి ఈ సమాజంలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులు అందరూ కూడా ఆలోచించాలి. ఆడామగా కలిసి ముందుకు సాగితేనే ఈ సమాజం ముందుకు నడుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగా ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. సావిత్రిబాయి చోమారులే బాయి మా పట్టులమ్మ ఎందు జాబిలి దక్షిణ కారల్ని పొదినావులే. మా పట్టులమ్మ ఎందు జాబిలి దక్షిణ కారల్ని పొదినావులే. సావిత్రిబాయి చోమారులే బాయి చదువులమ్మ నీకు నీవాడులే. శూద్రుల ఇంట పుట్టి పెరిగింది మహాత్మ పూలే వాడింది. మనవాద ధర్మం పెనుబూద మీదే స్త్రీలకే చదువని పోరాడింది. తొలి పంతులమ్మ తొలి కోడి కూసే వెలివాడలన్నీ జ్ఞానంతో మురిసే. నీదే ఆకాశం అర్థ ప్రపంచం అక్షరాల మహిళ అక్షరమాల అవి సాక్షరతలే విముక్తి కదులే. సావిత్రిబాయి చోమారులే మాయి చదువులమ్మ నీకు నీవాడులే. సత్యశోధనలో జ్యోతిరావంట ఫాతిమా నీతో నడిచినారంట. శ్రమజీవి గుడిలో రాత్రి మడిలో సూర్యోదయాలు చూసినావంట. రాసేటి బల్పం గుండెల్లో దీపం ఆగదు ఆరదు నిశాంత రూపం. నువ్వేలు కొలుపు నింగిలో ఎరుపు
తీర్చావే అమ్మ, ఆధునిక మహిళగా తీర్చిన అమ్మ, చదువే ఆధారం చైతన్య తీరం, సాధికారత కొరకు అధికార పీఠం, ఏ ప్రజాస్వామ్యం ఈ పితృస్వామ్యం, సావిత్రి బాయి జోహారులే బాయి, చదువులమ్మ నీకు నీవాలులే. పిల్లలను అంటూ బానిసగా ఉంటే వంటింటి వేరేటి మహారాణి అంటే, పని మొక్కలైనా ఫలితం ఒకటైనా ఆడకు కూలీల అసమానతుంటే, కులాన్ని లేని చదువుకై నీవు కులవర్ణ తేడాన్ని కూర్చగలిగావు. పరిపత్తులమ్మ పరుగులే చూపు, తలరాత మార్చగను మేలు పలుపు, తొలి పంతులమ్మ తొలి పత్తు అమ్మ, సావిత్రి బాయి జోహారులే మాయి, చదువులమ్మ నీకు నీవాలులే. My dear brother Patna here. So he's promoting the World Environmental Organization. I'm only an instrument in this journey. And I would like to share one point that is very favorite of my mentor, Dr. A.P.J. Abdul Kalam. Where there is righteousness, there is beauty in the character. Where there is beauty in the character, there is harmony in the home. Where there is harmony in the home, there is order in the nation. When there is order in the nation, there is peace in the world. So the character is what the woman, you as a mother, as a teacher, as a sister, you are building the character of this future generation of this India and the world. And you all deserve commendable applause and also congratulations to all of you. This is a great, momentous occasion for all of you to celebrate your accomplishments and your inspiration to many others. It's not that we are recognizing you because you are the light and inspiration to many others. I think many should emulate you and do the same thing that what you did. And there's so many diversified women here with so much of love and affection. Josna is honoring you. సంవత్సరాలు పనిచేశారు డాక్టర్ హరి ఇప్పటిపల్లి గారు. చిరంజీవి స్వామి గారికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ని తెలంగాణలో కట్టించారు. అక్కడ ఆంధ్రలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే రేపు మన తెలంగాణ ఆల్ ప్రిన్సిపల్ అసోసియేషన్ కూడా హరిసాన్ అంటే ఒక మహానుభావుని సత్యంగా మనందరూ కూడా కలిసి పనిచేయాలి. మన యూనియన్ పుట్టుకొస్తుంది కాబట్టి మా జోస్నక్క ఏం చెప్తున్నారంటే, అక్క జోస్నక్క తొందరలో 1000 మంది ప్రిన్సిపాల్స్ మీటింగ్ పెడుతున్నాం. సార్ని మళ్ళీ అమెరికా నుంచి పిలిపిద్దాం. ఆయన చూస్తే కలంగా చూసిన భావన కలిగి మనకి ఇంతసేపే కాదు, తెల్లారు ఇదే పేషెంట్స్ తో ఉంటారు. వారి భవిష్యత్తులో ఈ దేశ నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలు అమోఘం. అమెరికాకి 6000 మంది యువకులను తీసుకెళ్లి జాబ్లలో పెట్టించారండి. కాబట్టి మీకు ఈ భూమి నిలబడుతుంది, ఈ నేల నిలబడుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని అందరూ తల్లికి మేము అందరూ నిలబడుతున్నాం సార్. థ్యాంక్ యూ చూస్తున్నాక. ఎందుకంటే ఇప్పుడు మాకు ఒక భాగ్యమైంది ఇక్కడ. దిస్ ఈస్ రియల్లీ ద హైయెస్ట్ ఆనర్ ఫర్ us. ద తాపా ఈజ్ సో మచ్. అంటే ఇక మాటలు సార్ అని చెప్తే మీరు మాటలు లేవంటే మీకు ఊహించుకోవాలి. యూ నీడ్ ఇమాజిన్ హౌ హ్యాపీ వి ఆర్ ఫ్రమ్ ఇన్సైడ్. అండ్ నేను అనుకోకుండా నాకు ఇక్కడ ఒక బావ ఉన్నారు, సత్యనారాయణ సార్. నాకు ఇంట్రడక్షన్ నేను ఒకటి మిస్అండర్స్టాండింగ్ లో బావ అనేసిన అంటే ఇక బావ అయిపోయాడు. కానీ అందరూ ఎక్కువైపోయింది నాకు. అందుకే నాకు దేవుడు ఒక బావని ఇచ్చిండు. సేమ్ మీద చెప్పేస్తున్నా. సో సైలెంట్ గా మా బావ గారు 400 మంది ప్రిన్సిపల్స్ తీసుకొస్తా అన్నారు. ఎప్పుడైనా మా మీటింగ్ అయిపోయింది. ఇంతమంది బద్దలు ఎవరికి దొరుకుతారండి? దొరుకుతారా? మా బావ ఎంత అదృష్టమంటారు. సో దట్ ఈస్ వాట్. ఇప్పుడు మా బావ గారికి సన్మానం సార్. లక్ష్మమ్మ గురించి కూడా ఒక మాట చెప్పాలా? జయలక్ష్మమ్మ కానీ నేను లక్ష్మమ్మనే అంట. లక్ష్మమ్మ గురించి కూడా ఒక మాట చెప్పాలా? ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే భయంకరమైన పరిస్థితులు. ఆ పరిస్థితిలో కూడా అన్ని కష్టాలు అన్ని దిగమింగి ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటుంది. నాకు ఒక మంచి తమ్ముడిని ఇచ్చింది దినేష్ ని. అమ్మతో దేవుడు మంచి ఆరోగ్యం ఆయుష్ ఇవ్వాలని చాలా ఓపిక ఉన్న తల్లి, ప్రేమ ఉన్న తల్లి, ఎన్ని ఓర్చుకొని ఇక్కడికి వచ్చిన తల్లి. ఆ తల్లి చేతుల మీద మా బావగారికి ఇవ్వాలి. థ్యాంక్ యూ. భద్రన్న ఇవాళ మీటింగ్ లో నేను 90% అని అనుకుంటున్నాను. ఆ 90% ఎంత ఉన్నా 0% మా భద్రన్న, 90 మా భద్రన్న అని. సో ఈ 10% సక్సెస్ కోసము దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నాకు
నెక్స్ట్ అప్పుడు దిగరా దిగా ఇక్కడ నవ్య హోదా సిస్టర్స్ అవి కూడా వెరీ స్టోరీ ఉంది కానీ నేను ఇప్పుడు చెప్పలేను ఇద్దరు రేష్మాలతో స్టోరీ ఉంది అంటే ఇప్పుడు చెప్పలేను తర్వాత చెప్తా నీకేమో చూసుకోండి అంటే నువ్వు రావాలి సో రేష్మా కూడా ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ డాటర్స్ కమాన్ నెక్స్ట్ మా తమ్ముడు వస్తుంది దినేష్ ఇంకా మా అమ్మాయి గొర్రె పాపం నేనేం చెప్తా నేను అక్క అక్క అని అన్ని అంటాడు మా నా బిడ్డ అంటే అమ్మ నీకు అందరి తమ్ముడు ఇక్కడే దొరికింది మరి సో వెరీ లవింగ్ డియరెస్ట్ తమ్ముడు నెక్స్ట్ నా నా బ్యూటిఫుల్ కోడలు ఎగ్జామ్స్ ఉన్నా కష్టపడి ఎగ్జామ్స్ చదవకుండా నాకు హెల్ప్ చేసింది అంటే నేను ఉపయోగపడుతూ చదవడం అని నెక్స్ట్ వచ్చి స్పీకర్ స్టూడెంట్ అమృత రావాలి స్పీకర్ సన్మానం చేయాలి ఎడిటింగ్ డిజైనింగ్ మొత్తం చేసింది 10th క్లాస్ ఎగ్జామ్స్ లో ఆమె పక్కన పెట్టి చేసింది ఎందుకంటే ఆమెకి అది ఇష్టము చదవడం అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఇష్టము అందుకని నెక్స్ట్ బబ్లు వీడు హాలిడే వెళ్ళకపోతే అనుకున్నాడు నా దగ్గర హాలిడే తీయనండి నేను ఖచ్చితంగా ఉంటా నా ప్రియమైన కొడుకు సో వాడు ఏది చెప్పినా తిట్లు పడుకుంటే అన్ని చేస్తాడు నాకు నెక్స్ట్ జేమ్స్ చాలా షై వాళ్ళు వాళ్ళు దిగుపడతాడు చేసేటట్టు చేస్తాడు దిగుపడతాడు వాళ్ళు సో ఏది అత్త 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 అని చాలా ప్రేమతోని అన్ని చూసి చేస్తున్న ప్రియమైన అల్లుడు నేను బిడ్డనిస్తలేనండి మీరు పెద్దవాళ్ళు మన బిడ్డ చిన్నది ఇంకా మా తమ్ముడు ఉన్నాడు నాకు డ్రైవింగ్ కి కానీ దేనికైనా ఇట్లా వేడి వేడిగా నేను తినాలని నా మనుషులంతా తీసుకొచ్చిస్తాడు ఈజీ ఇక్కడ ఉండడా తప్పిపోయినా ఈజీ ఉండడా తప్పిపోయినా రావాలి ఈజీ రావాలి నా చెయ్యి ఇట్లా గాయం అయితే ఇంత సీరియస్ అయిపోయిందంటే నువ్వు ఇంకొకసారి వంట చేసి ఏం చేయొద్దు అంత కోపం వచ్చింది మా తమ్ముడికి సో దిస్ ఇస్ మై ఫ్యామిలీ హూ సపోర్టెడ్ మీ బిహైండ్ దిస్ అండ్ బబ్లు స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ రావాలి స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ రావాలి స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ నీకు ఒకటి క్లైమేట్ అయితే నేను లాస్ట్ బట్ నాట్ తప్పదప్పుడు మా టాపాకి వైస్ చైర్మన్ అయిన డిఎం శ్రీనివాస్ గారు చాలా సైలెంట్గా అన్ని ఎడ్యుకేషన్ నేను ఉన్నాను కదా అన్ని చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ మొత్తం ఏప్రిల్ మీటింగ్ అంతా మా అన్నదాంట్లో తప్పడే చేయాలి నాకు అయిపోయింది రోజు రండి నెక్స్ట్ వచ్చి మన టాపా చైర్మన్ గారు రండి టాపా చైర్మన్ గారు సంజీవ గారు వస్తే అనిత గారికి సన్మానం చేయాలి తెలియదులేండి మీ ఎదిస్తాను ఓకే ఇక్కడ చూడండి తక్కువనే రండి ఫాలో సార్ ఇక్కడ చూడండి మేడం సార్ ఇక్కడ చూడండి మేడం జోష్నా మ్యామ్ ఒకసారి ఇక్కడ మేడం ఇక్కడ చూడండి ఓకే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక్కొక్కటి ఇవ్వండి స్కూల్ వాళ్ళు అయితేనే ఇవ్వండి వాళ్ళంతా స్కూల్ వాళ్ళే జోష్నా మేడం చెప్పచ్చు స్కూల్ ఎవరెవరు తీసుకుంటున్నారో నాకు ఇది ఫామ్ ఫిల్ చేయాలి ఎవరెవరు కావాలి మేడం సార్ స్కూల్కి ఏ స్కూల్ అంతా టీచర్స్ రావాలి సార్ సార్ పట్టుకొని ఇలా జరగండి నెక్స్ట్ వచ్చి నువ్వు చేసిన ఓకే రెడీ అలానే ఉండండి అలా కొంచెం ఓకే రెడీ ఇక్కడ చూడండి అందరూ
మాన్సి ఇక్కడ చూడండి. వాళ్ళు వచ్చి ఒక విషయం ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇక్కడంటే సో ఇది ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా ఎన్ఈసీ వచ్చింది కదా, ఎన్ఈసీ క్యారికులం బేస్డ్ ఇది వదలపెట్టే ఖచ్చితంగా ఇది ఇప్పుడు కావాల్సింది పిల్లలకి. సో ఇక వేరే స్కూల్ అని ఇస్తాను. సో దాన్ని లాంచింగ్ ఇవాళ సింపుల్ గా చేయాలి కాబట్టి. ఓకే రెడీ. ఇక్కడ చూడండి అందరూ. నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సార్ ఒక గ్రూప్ ఫోటో అయిపోయింది అక్కడ. థ్యాంక్ యూ మహిళా నారీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పి జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షురాలుగా ఒలింపిక్ సంస్థలో ఎదిగినటువంటి అక్కకి వారికి సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసినటువంటి శక్తిని ఈ ప్రకృతి ప్రసాదించాలని వారికి ముగ్గురు కూడా పట్టుకుంటారు. అన్ని అభివృద్ధి మేడం మీరు కనిపించట్లేదు. మేడం కనిపించట్లేదు. గట్టిగా క్లాస్ తీరని వాళ్ళకు కూడా చెప్పండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇదంతా డాడీ మమ్మీ మా అత్త వాళ్ళంతా వాళ్ళు చేసి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఒక మెమరీని గుర్తుండిపోవాలని ఈ 2024 ఉమెన్స్ డే ఒకటి స్వీట్ మెమరీగా ఇది కూడా అన్సారీ షేక్ తర్వాత నూర్ జహాన్ గారు. నెక్స్ట్ భీమరా